శ్మశానం అనుకుని మానేస్తున్నారు మన వాళ్ళు. అవును. రెండు కలిసి ఉంటాయి. ఇక్కడ అమ్మవారు ఉంటారు, అక్కడ ఏవా ఉంటారు. ఇద్దరికి ఒకేసారి అభిషేకం చేసే అదృష్టం శివలింగంలో ఉందర్రా బాబు. ఎందుకు వదులుకుంటారు? చూడండి గురుగారు, నిజంగా ఎంత అర్థం ఉంది దీంట్లో, ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. అది మూర్ఖత్వం అనలేదు, అది కూడా ఎందుకు అనుకోవాలి. వాళ్ళకి పాపం ఎక్కడో చదువుతారండి, ఏదో చేస్తారు, బలహీనంగా కొట్టుకుంటూ ఉంటారు, వీళ్ళే తప్పులు చేస్తారు. ఇప్పుడు నాకు వచ్చి ఎవరైనా సరే నువ్వు ఇలా బాహాటంగా మంత్రాలు చదివిస్తున్నావు, చాలా పాపం అంటే, ఆహా అలాగా, మీ స్కూల్ ఆఫ్ థాట్ అది నా స్కూల్ ఆఫ్ థాట్, నా గురువు ఇలా చెప్పారు, పర్లేదు 70 ఏళ్ళు బతికేనా, ఇంకెన్నాళ్ళు పోతాం, బతుకుతాం, గుండు వికలాన్ని బతికాం, బ్రహ్మాండమైన లైఫ్ ఉంది. వై షుడ్ ఐ ఫియర్? ఆ ఆత్మస్థైర్యం లేకపోవడమే లోపం. అంచేత అదొకటి. ఈ శివలింగాన్ని తెచ్చుకున్నాక సింప్లెస్ట్ పూజ శివలింగాన్ని చేయొచ్చు. ఎందుకంటే బోళాశంకరుడు అన్నాడు అభిషేక ప్రియ అనుకోదు. కానీ విష్ణుమూర్తి అంటే కోపం కాదు, ఆయన్ని ఆరాధిస్తాం. ఏలకుల మాల పూజ అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన అలంకార ప్రియ. ఓహో పూలు దండలు వేసేసి భోగాలు చేసి అలంకారం చేయాలి, భోగాలు చేయాలి. అమ్మవారేమో స్తోత్ర ప్రియ. ఇందాకనే షూటింగ్ ముందు అనుకున్నాం, ఆడవాళ్ళని కాస్త పొగిడితే చాలు ఐస్ అయిపోతారు, అది తెలియక అభివరిస్తున్నారు మా వాళ్ళు అనుకున్నాం. లాజిక్ మిస్ అవుతున్నారు.